మన ఆరోగ్యానికి, మన కంటికి, మన హెల్త్కి చాలా యూజ్ అయ్యేదైతే ఈరోజు అయితే చేశానండి. మా ఇంట్లో అయితే అందరికీ ఫేవరెట్ కళ్యామాకు పొడి. కళ్యామాకు పొడి మాత్రం చాలా మంచిగా ఉంటుంది. మనకు రైస్లోకి కానీ, కొంచెం దోశకి కానీ, ఇడ్లీకి కానీ మనం తినగలగాలి. కానీ దేనికి పెట్టుకున్న టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మేమైతే ఫస్ట్ ముద్ద అయితే రైస్లో అయితే కొంచెం పొడి వేసుకొని తింటామండి. ఇక చాలా డేస్ అయిపోతుంది అనేసి అయితే కళ్యామాకు కారం అయితే చేశానండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది. నేను చేసిన ప్రాసెస్లో చెప్తాను చూడండి. ఫస్ట్ అయితే కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిపోయాక మంచిగా శనగపప్పు, మినపప్పు వేసుకొని మంచిగా ఫ్రై అయిపోయాకనైతే ధనియాలు వేసుకోవాలి. ధనియాలు వేసుకున్నాక ధనియాలు కూడా చిటపట అన్నాక మనకు కారంకి తగ్గట్టుగా ఎంత కారం కావాలో అంత కారంకి తగ్గట్టుగా ఎండుమిర్చి అయితే వేసుకొని కొంచెం ఎండుమిర్చి ఫ్రై అయిపోయాక వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకొని కొంచెం పొట్టు తీసేసుకోండి. నాకైతే చిటచిట అనేసి అయితే మొత్తం ఫేస్ మీద, చెయ్యి మీద అయితే పడిపోయినాయి. చూసారా చిట్టుమన్నది. ఇక మనం కడిగి పెట్టేసుకొని పదం లేకుండా ఉల్లారు పెట్టేసుకున్న కరివేపాకును కూడా వేసుకొని అయితే మొత్తం అయితే ఫ్రై చేయాలి. మీకు కావాలి అంటే దానికి వేరువేరుగా కూడా ఫ్రై చేసేసుకోవచ్చు. నేనైతే అన్ని ఒక దాంట్లోనే ఫ్రై చేసేసాను. ఇలా ఫ్రై చేసినా కానీ ఈక్వల్గా ఫ్రై అయిపోతాయి. చూడండి కరివేపాకు కూడా మొత్తం కిందికి మీదికి అనేసి ఆయిల్లో మంచిగా కొంచెం పొడి పొడి అయ్యే వరకు ఒక 2 minutes సిమ్లో పెట్టేసుకొని అయితే ఫ్రై చేసుకోండి. సిమ్లో పెట్టలేదంటే కింద పప్పులన్నీ మాడిపోతాయి, ఎండుమిర్చి పప్పులన్నీ మాడిపోతాయి. అందుకోసమే కొంచెం చూసి సిమ్లో పెట్టేసుకొని అయితే మొత్తం కిందికి మీదికి అయితే మంచిగా పొడి పొడి అయ్యే వరకు అయితే కలుపుకోండి. కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏ ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు ఆ ఫ్లేవర్ వేసుకొని కొంచెం వేడి వేడి అన్నంలో తిన్నారు అంటే అసలు ఇక ఏ కర్రీస్ కూడా పనికి రావు. అంత టేస్టీగా అంత బాగుంది. ఇక ఫ్రై అయితే అయిపోయింది. కొంచెం చల్లారినాక మిక్సీ జార్లోకి అయితే కొంచెం జీలకర్ర, కారంకి తగ్గట్టుగా ఉప్పు, కొంచెం లైట్గా పసుపు వేసుకొని అయితే ఇలా బరకగానైతే మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలోకి అయితే వేసుకోండి. ఇక మనం స్టోర్ చేసుకుంటే కరెక్ట్ ఒక 3 months 4 months వరకైనా మనకి ఈ పొడి అయిపోయే వరకు